శ్రీమాత్రే నమః. పూజ చేసే కొంతమందికి సహజంగా ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక 4 రోజులు, వారం రోజులు పూజ బాగా చేస్తూ ఉంటారు. టైము టు టైము బాగా జరుగుతుంది. క్రమంగా రోజు గడిచే కొందికి టైం మారిపోతూ ఉంటుంది. 5 గంటలకు చేసేవాళ్ళు 5:30, 6, 7, 8, 9 అయిపోతుంది. తర్వాత ఈరోజు కాదు సాయంత్రం చేయొచ్చు, సాయంత్రం కాదు రేపు చేయొచ్చు, ఇలా మారిపోతూ ఉంటుంది. తర్వాత పూజ మీద లేకుండా ఉంటుంది. చేయాలి అని మనసులో ఆలోచన ఉంటుంది, కానీ పూజ వరకు వెళ్ళలేరు. కానీ ఎంత పనులున్నా ఎంత ఉన్నా సరే అమ్మ పాదాలు వదలకూడదు. నేను స్టార్టింగ్లో ఫోటో పూజ చేసేదాన్ని. ఈరోజు అమ్మవారి విగ్రహం వరకు వెళ్ళాను అంటే నేను ఎలా చేసుంటానో మీరే ఒకసారి ఆలోచన చేయండి. నేను కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, సుఖాలు వచ్చినా, అమ్మ నీ పూజ నేను చేస్తున్నాను, నీవెందుకు నాకు ఇలా పెట్టావని కదా, అన్నీ నీవేనమ్మా అని అమ్మ పాదాలు పట్టుకుని అమ్మనే శరణ వేడాను. ఆ కష్టాలను గట్టెక్కించమని. ఆ తల్లి పరీక్షలో మనం చేసిన కర్మో, నేను చేసిన బాధలో ఆ తల్లి అన్నీ తొలగించింది. ఈరోజు ఆ తల్లికి సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగించింది. ఒక్క ఫోటో వరకే కదా, నేను అమ్మవారిని రెడీ చేయటం కూడా నాకు రాదు. నేను అమ్మవారిని రెడీ చేసేటప్పుడు అమ్మ రెడీ చేసేది నేనైనా చేయించేది నీవే, నీకు చీర కట్టించేది నువ్వే, దండం పెట్టుకుని ఆ తల్లిని నేను చక్కగా అలంకరిస్తాను. ఆ తల్లిని నేను అవన్నీ కూడా ఆ తల్లి చేయించుకుంటుంది. నాకేమీ రావు. నేను ఫోటో పూజ వరకే. నా పాత వీడియోలోకి వెళ్ళి చూడండి, చూస్తే మీకే అర్థమైపోతుంది నేను ఫోటో నుంచి విగ్రహం వరకు నేను ఎలా వెళ్ళాను అని. ఆ తల్లి అనుమతితోనే జరిగింది. ఆ తల్లి అనుగ్రహమే. పూజ చేసుకుని కష్టమైన సంతోషమైన మన ఎదురింటోళ్ళకో పక్కింటోళ్ళకో చెప్పుకోకూడదు. మనం అమ్మవారి దగ్గరే చెప్పుకోవాలి. నిత్య దీపారాధన చేసుకోవాలి. మన ఇంట్లో కలిగిందే పెట్టుకోవాలి. పెద్ద పెద్ద నైవేద్యాలు ఇంతింత పెట్టాలి, మన పూజలు చేయలేమేమో. ఒకటి మనకుందో లేదో ఆ తల్లికి తెలీదా? ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే కదా మనం పూజ చేయగలం. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనేగా మన ఇంటికి రాగలుగుద్ది. మనం చేస్తామో చేయలేమో, మనం పెడతామో పెట్టలేమో అమ్మకి తెలీదా? నేనైతే అమ్మవారికి పూజ ఎలా చేస్తాను, నైవేద్యాలు ఏం చేస్తాను, నా ఇంట్లో వండిందే ఉన్నదే అవే అమ్మకి ప్రసాదం, నైవేద్యం అన్నీ అవే. ఆ తల్లి అనుగ్రహం ఇస్తుంది. దీపారాధన మానొద్దు, తల్లి పూజలు మానొద్దు. చక్కగాని ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఉన్నంతలోనే.